మీరు చాలా మందిని బాధ్యతని తెలియజేస్తుంది. స్వేచ్ఛ మరణం వెనుక ఉన్న కారణాలు ఈశ్వరి నుంచి మల్లీశ్వరి నుంచి స్వేచ్ఛ వరకు మా కళ్ళ ముందే ఎంతో మంది ఇట్లా బలైపోతున్నారు. ఈ మరణాలని మనం నిలువరించడానికి ఒక చైతన్యాన్ని ప్రదర్శించాలి, ఒక అవగాహనని పెంచాలి. ఇవాళ స్వేచ్ఛ మరణం ఎంత ఆత్మీయుల మరణం అత్యంత దుర్భరం. అది తట్టుకోవడం ఎంత కష్టమో మాకే ఇంత కష్టంగా ఉంది. శ్రీదేవి శంకరన్న మా చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఇవాళ స్వేచ్ఛని ఎంతగా అంటిపెట్టుకున్నారు. ఆ బిడ్డని ఎంత బాగా పెంచారు, ఇంత ధైర్యం ఇచ్చారు, ఇంత సపోర్టివ్ సిస్టమ్స్ ఉన్న స్వేచ్ఛ మనకి ఇష్టమైందంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. స్వేచ్ఛ మద్దరే అవ్వక్కర్లేదు. ఆత్మహత్యకి కారణమైనటువంటి వ్యక్తులు ఆత్మహత్యకి ప్రేరేపించబడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఇది హత్య ఆత్మహత్య చుట్టూ కాదు. ఆల్ సూసైడ్ గత 40 సంవత్సరాలుగా మహిళా ఉద్యమం చెప్తోంది. ఏ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించినా దాని వెనుక ఉన్న కారణాలని ఈ సమాజం అర్థం చేసుకోవాలి. దాని వెనుక ఉన్న మోసం, దాని వెనుక ఉన్న ఒక మనిషిని ఒక మోసపూరితంగా డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న సందర్భంలో మగపిల్లలు ఇవాళ ఈ పూర్ణచంద్ర నాయక్ ఎవరి దండు చూసుకుని, పూర్ణచంద్ర నాయక్ ఎవరి అండ చూసుకుని ఇవాళ సరే పూర్ణచంద్ర బదావత్ ఆయన ఎవరి అండ చూసుకుని ఇంత రెచ్చిపోయాడు. ఆయన ఈ ఛానల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఇవాళ తెలంగాణ అంతా మొక్కలు నాటే కార్యక్రమానికి నాయకత్వం వహించి మొత్తం ఆ వెల్త్, ఆ డబ్బులు సంపాదించి ఎవరి అండతోటి పైసలు సంపాదించి ఏమేమి చేసిండు, ఎవరెవరు ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని అతను ఈ రకంగా మోసం చేశాడు, స్వేచ్ఛని ఎంత ఎమోషనల్గా డ్రైవ్ చేశాడు, ఎంత ఎమోషనల్గా డ్రైన్ చేశాడు. శ్రీదేవికి తెలుసు, శంకరన్నకి తెలుసు, ఆమె మిత్రులకు తెలుసు. ఇవన్నీ విషయాల్ని కూడా ఆ చిన్న పిల్ల ఎంత సంఘర్షణకు గురైందో మా అందరికి తెలుసు. మేము రాత్రి నుంచి దాన్ని కాపాడుకోలేనందుకు క్షణం కుమిలిపోతున్నాం. దాన్ని కాపాడుకోవడానికి చేసుకున్న ప్రయత్నాలన్నీ ఎందుకు సఫలం కాలేదు. స్వేచ్ఛ మరణం అది ఆమెకు సంబంధించిందే కాదు, మనందరికి సంబంధించింది. స్వేచ్ఛ లాంటి అమ్మాయిల్ని కాపాడుకోగలగడమే మనం చేయగలిగేది. మరొక స్వేచ్ఛ మన ముందు రాకూడదు అంటే ఇటువంటి అమ్మాయిల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఇటువంటి ఈ రకమైనటువంటి మోసాలు లేదు, ఇటువంటి డ్రైన్స్, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీతో పిల్లలు ఇలా అయిపోతుంటే మనం కాపాడుకోలేని స్థితి. దీన్ని మనం చర్చించాలి. స్వేచ్ఛ మరణం మనందరికీ కూడా బాధ్యతని నేర్పాలి. ఎందరికో ధైర్యం ఇచ్చిన తల్లి, కౌన్సిలింగ్లు చేసింది, ఎందరికో ఆసరాగా నిలబడింది. కానీ తను ఇలా అయిపోయింది. ఇది ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నా, కానీ ఇది మనందరికీ కూడా ఒక ప్రశ్నను వదిలి వెళ్ళింది. ఆ బాధ్యతను మనం గుర్తిద్దామని చెప్తూ సెలవు. చాలా మంది అంటే మన సమాజానికి చావు గురించి తెలియదు, సూసైడ్ గురించి తెలియదు, ఒక మనిషి ఎందుకు బలవన్మరణంలోకి వెళతారో తెలియదు. అలాంటి వ్యక్తులకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం అవుతాయి అనేది వ్యక్తులుగా మనకి తెలియదు, ప్రభుత్వానికి అసలే తెలియదు. ఎందుకు అనంటే ఆడవాళ్ళు ఈ రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళి చనిపోతే అది ఒక అవహేళన. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళాలి, ఆ అమ్మాయికి ఎందుకు అవసరం వచ్చింది, ఆ అమ్మాయి ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడతారు. జడ్జిమెంటల్గా ఉంటారు, పని చేసే చోట జడ్జిమెంటల్గా ఉంటారు. ఒక వైవాహిక జీవితం భగ్నమైతే దాని మీద ఇచ్చేటటువంటి తీర్పరులు, జడ్జిలు చాలా మంది ఉంటారు, ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. ఎంత హింసించాలో ఒక మనిషిని అంత హింసించి తిరిగి చంపడానికి కూడా రెడీ అవుతారు. చంపడం అంటే కత్తి తీసుకుని పొడవడం కాదు, ఇలా చంపటం కూడా. ఇది సమాజం చేసినటువంటి హత్య.
యంగ్ ప్రామిసింగ్ జర్నలిస్ట్, తెలంగాణ బిడ్డ ఇలా చనిపోవటానికి దారి తీసింది ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తి వెనకాల చాలా శక్తులు ఉన్నాయి. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల మీదకి తోడేళ్లలాగా కాట్ల కుక్కల్లాగా వస్తున్నారో వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నేను ఇక్కడ చెప్తున్న మన సోదరులందరికీ చెప్తున్నది ఏంటంటే, మీ వైవాహిక జీవితాల్లో ఏమన్నా గొడవలు ఉంటే పరిష్కరించుకోండి, కానీ ఇంకొక వ్యక్తి జీవితంలోకి వెళ్ళకండి, చొరబడకండి. మీ భార్య పిల్లల్ని అన్యాయం చేయకండి. ఇప్పుడు మనకు స్వేచ్ఛ కనిపిస్తుంది ఇక్కడ, కానీ ఆ వ్యక్తి వెనకాల ఇంకో కుటుంబము వాళ్ళని కూడా అతను రోడ్డు మీదకి ఇచ్చేశాడు. ఏం అవసరం? మీ జీవితాల్లో సమస్యలు ఉంటే లీగల్గా పరిష్కరించుకోండి, ఇంకో జీవితంలోకి వెళ్ళండి. కానీ వెంటబడి 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 మిమ్మల్ని ప్రేమిస్తున్నామనో, మిమ్మల్ని కేర్ చేస్తున్నామనో, మళ్ళీ పెళ్లి చేసుకుంటామనో వాగ్దానాలతో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడకండి. మీకు కూడా పిల్లలు ఉంటారు, రేపు వాళ్ళు ఇదే పరిస్థితిలోకి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అతన్ని శిక్షించడం అనేటటువంటిది చట్టపరంగా చేయాల్సినటువంటి పని. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది మాత్రము, ఇక్కడ నిలబడి కెమెరాలు పట్టుకున్నటువంటి లేదా చుట్టూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి చెప్తున్నాను, మీ వైవాహిక జీవితంలో అపశృతులుంటే సరి చేసుకోండి, మాట్లాడుకోండి. మీకు మాట్లాడేటటువంటి శక్తి లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి, మేము మాట్లాడతాం, మీ బాధను వింటాం. కానీ ఇంకో వ్యక్తి జీవితాన్ని ఈ రకంగా చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు. తప్పొప్పుల నిర్ణయాలు కాదు, ఆమె తప్పు చేసిందా అతను చేసిందా కాదు, అసలు ఆ రకమైనటువంటి దాంట్లోకి వెళితే ఇద్దరి జీవితాలే కాదు, వాళ్ళ చుట్టూ అల్లుకున్నటువంటి పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇది చాలా సీరియస్ గా ఆలోచించవలసింది. ఇవి చాలా చాలా వస్తూ ఉన్నాయి మా దగ్గరకి. మేము టీవీ చర్చల్లోకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎంత హేళనగా మాట్లాడాలో యాంకర్లు అంత హేళనగా మాట్లాడతారు. ఒక అమ్మాయి ఎందుకు హత్య చేసింది అంటే హేళన తప్పించి సమాజంలో మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద ఒక సానుభూతి కానీ దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి కానీ మీడియాకి లేకుండా పోయింది. ఒక వ్యక్తి ఇంకా నాకెవరూ లేరు, నా తల్లి కనిపించలేదు, తండ్రి కనిపించలేదు, నా బిడ్డ కనిపించలేదు, నా జీవితం ఇట్లా అయిపోయింది అనేటటువంటి డెసిషన్కి వెళ్ళింది అని అంటే ఎంత హింస పడితే వెళ్తారు. సరదాగా ఎవరు సూసైడ్ చేసుకోరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరదాగా చేసుకుంటారా? ఎవరన్నా ఒక ఉద్వేగంతో చేసుకున్నటువంటి చావుల్ని చూసిన తెలంగాణ ఇది. కానీ వైవాహిక జీవితంలో ఎన్ని రకాలైనటువంటి హేళనలు ఎదురైతే ఇంకా నాకు మార్గం లేదు అనుకునేటటువంటి, నిజానికి చాలా మంది ఉద్యమకారుల చేతిలో పెరిగినటువంటి అమ్మాయికి ఇంత పెద్ద ఉద్యమాలు కూడా ఒక మార్గంగా నిలబడలేకపోతే అది వైఫల్యమే, మా అందరి వైఫల్యమే. మాకందరికీ తెలుసు స్వేచ్ఛకి నేను తెలుసు, సంధ్య తెలుసు, జ్యోతి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు, దీప్తి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కానీ ఎందుకు రాలేకపోయింది? ఇది కదా ఆలోచించవలసింది. అతన్ని ఎన్కౌంటర్ చేయాలో లేకపోతే అవి కాదు. ఆ బిడ్డకి ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు లేకుండా అయిపోయామనేది ఆలోచించాలి. తల్లిదండ్రి మాత్రమే కాదు, ఇంత పెద్ద సమాజం, ఇంత పెద్ద ఉద్యమ సమాజం ఉండి ఆ బిడ్డకి ఎందుకు కనిపించలేకపోయామనేటటువంటిది కదా. కళ్ళ ముందు పుట్టినటువంటి పిల్ల, కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్ల, ఆంటీ మాకు మీడియాలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు మాట్లాడండి అని అడిగినటువంటి పిల్ల, మీరు మాట్లాడాలరా, మీ వెనుక మేము ఉంటామని చెప్పినప్పుడు మేము మాట్లాడితే మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని బదనాం చేస్తారు అన్నటువంటి చెప్పినటువంటి అమ్మాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగినటువంటి దాని మీద అమ్మాయి టెస్టిమోనీ కూడా ఇచ్చింది, ఏం జరుగుతోంది మీడియా రంగంలో అని చెప్పి. అంటే ఆ ధైర్యం ఉన్నటువంటి పిల్లని ఎంత గ్యాస్ లైటింగ్ చేస్తుంటారు దరిద్రులు. చెప్తున్నా కదా, ఎవరైనా కావచ్చు, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్ళి చావు వరకు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే
క్షమార్హులు కాదు. ఆత్మహత్య పరిష్కారం అని ఎప్పుడు అనుకోను. ఆడపిల్లలకు కూడా ఎలాంటిదైనా కడుపులో పెట్టుకోవడానికి మేము ఉన్నాం. మీరెవ్వరు కూడా ఆత్మస్థైర్యంతో బతకండి, కానీ ఆత్మహత్యల వైపు దృష్టి సారించకండి. సమాజం కూడు పెట్టదు. సమాజం నిలబడకపోయినా నిలబడే శక్తులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి రండి. నిర్ణయాలు ఇట్లా తీసుకోవద్దు. రాత్రి నుంచి నేను బాధపడుతుంది, ఇంతమంది ఉండి దాన్ని కాపాడుకోలేకపోయామని. అమ్మాయిలకు కూడా మేము చెప్తున్నాం, ఇవన్నీ సహజం. శరీరంలో హార్మోన్స్ ఎంత సహజమో ఇవన్నీ పరిణామాలు ఉంటాయి, కానీ దానిలోంచి బయటపడడానికి చూడాలి. జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడాల్సింది. కలిసి ఉన్నారు. 3 సంవత్సరాలు అవి భర్తకు వెంటనే 3 సంవత్సరాలు నేను ఒప్పించుకున్నాను అని నేను కలిసి ఉండాలని నేను అంగీకరించలేదు. అది దానికి నేను చూడలేదు, కలవలేదు. మొన్న 26 నాడు మాత్రం నా కూతురే ఫోన్ చేసి, నాన్న నేను విడిపోతున్నావు అంతేనంటే నువ్వు వచ్చి మాట్లాడంటే పోయినా, గట్టిగా నేను ఉండలేను నాన్న అని చెప్పింది. చెప్పిన తర్వాత వాడు మొదటిసారి కనబడ్డాడు, కలిసి వాడు 5 సంవత్సరాల నుండి నేను ఉంటున్నాను. 3 సంవత్సరాలు ఆమె కొరకు నేను ప్రయత్నం చేసిన, 3 సంవత్సరాలు వెంటబడి ప్రయత్నం చేస్తూ నేను ఒప్పించుకున్నా అని వాడు నాతో చెప్తాడు. నిన్న చెప్పే మళ్ళీ ఇక వాడు ఇక మరి నన్ను ఇది గొడవలు అవుతున్నాయి మాకు ఇద్దరికి, ఇక మేము ఉండలేము అంటే ఉండలేము అంటే నిర్ణయం చేసుకోండి మీరిద్దరు అని చెప్పిన. అంటే దీనికి వాడు దుర్మార్గుడు. వాడు నా కూతురు ఒక్కదాని కాదు, నా కూతురు లాంటి వాళ్ళని వాడు చాలామంది చేసినట్టు నాకు తెలుసు, నాకు చరిత్ర తెలిసింది. ఇది వాడు పరమ దుర్మార్గుడు అని ముందే తెలుసు. కానీ నా బిడ్డ నా మాట వినకుండా నేను వాళ్ళతోనే ఉంటాను అని అనడంతో ఏంటంటే నేను ఊరుకున్నా. వాడు నమ్మించి చేసి మొత్తానికి నా కూతురు చావుకు వాడే కారకుడు. వాడు వాడు వెంటపడకుండా ఉండి నా కూతురు సచ్చేది కాదు. వాడికి ఏంటంటే వాడికి నాకు డబ్బు ఉన్నది. ఏంటో డబ్బు ఉన్నది, నేను ఎంతమంది నేను పెట్టుకుంటా అని దుర్మార్గంగా వాడి ఇంటికాడ మాట్లాడిండు. వాళ్ళ భార్య తప్పు ఇట్లా వద్దంటే నువ్వు నీదేంటి, నాకు డబ్బు ఉన్నది, నేను ఎంతమందితోనన్నా పోతాను అని కూడా వాడు ఇంటికాడ మాట్లాడినట్టు మాకు రిపోర్ట్లు వచ్చినాయి. అట్లా వాడు ఏది విచ్చలవిడి సంబంధాలు. నా ఉద్దేశంలో ఇటువంటి క్రూర మృగాలు ఏది బతకడం కూడా వృధా. ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిండు. ఇక నా కూతురు లాంటి పరిస్థితి మళ్ళీ ఇంకా ఏ ఆడబిడ్డకు రావద్దు అనేదే నేను కోరుకుంటున్నాను. వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే.